ఈ యొక్క అతి ప్రాముఖ్యమైనటువంటి సంఘ కూడికలో, ఈ ఉపవాస ప్రార్థన ఉజ్జీవ కూడికలో నన్ను కూడా పాలిభాగస్తులు చేయడానికి ప్రేమతో ఆహ్వానించినటువంటి స్థానిక పాస్టర్ గారికి, విజయ్ కుమార్ అయ్య గారికి, అలాగే ప్రసాద్ అయ్య గారికి కూడా ప్రత్యేకించిన యొక్క వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే నా తోటి సేవకులు, నాతో పాటు ఒరిస్సా ప్రాంతం నుంచి, అరకు ప్రాంతం నుంచి వచ్చినటువంటి సేవకులు పాస్టర్ యోబు గారికి వందనాలు. కూడొచ్చిన సంఘ పెద్దలందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా యొక్క శుభాలు, నా యొక్క ఆశీస్సులు తెలియజేస్తూ ఉన్నాను. వందనాలు అండి. అందరికీ వందనాలు చెప్పారా? మంచిదైతే అంటే నేను అనుకుంటున్నట్టు ఉపవాసంలో ఉన్నారు కదా, కొంచెం ప్రార్థనకి తప్ప మరి దేనికి శక్తిని ఉపయోగించకూడదు అనుకుంటున్నారేమో. దేవునికి మహిమ కలుగుగాక. ఒక మాట చెప్పి ముందుకు వెళ్తాను. మీలో ఎంతమందికి టార్చ్ లైట్ తెలుసు? ఊరుకోండి సార్, టార్చ్ లైట్ తెలియని వారు ఎవరుంటారండి? కరెంట్ పోగానే టార్చ్ లైట్ వెలిగిస్తామండి అనుకుంటారు కదండి. అందుట్లో ఛార్జింగ్ లైట్స్ కొన్ని వచ్చాయి, ఛార్జింగ్ లైట్స్ కదండి. కరెంట్ పోగానే మనము ఛార్జ్ లైట్ ఏం చేస్తాం, ఆన్ చేస్తాం. మీకు ఒక విషయాన్ని చెప్పాలని టార్చ్ లైట్ కోసం చెప్పాను. టార్చ్ లైట్ అనేటువంటిది ఎప్పుడు ఛార్జ్ పెడతామో, ఎప్పుడు దాన్ని ఉపయోగిస్తాం. ఓకే, అంటే మీరు లైన్లో ఉన్నారన్నమాట. అనగా ఛార్జింగ్ పెట్టేటప్పుడు పెట్టాలి, వాడేటప్పుడు వాడాలి. ఎగ్జాక్ట్లీ అదే రీతిగా ప్రియులారా, మన ఆధ్యాత్మిక జీవితము కూడా ప్రభు యొక్క పాదాల చెంత ఎప్పుడైతే కూర్చొని ప్రభువును వేడుకోవాలనో అప్పుడు వేడుకోవాలి. ఎప్పుడొక ప్రార్థన శక్తిని ఉపయోగించాలో అప్పుడు ఉపయోగించేటువంటి వారంగా మనం ఉండాలి. ఈరోజు చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు దేవుడు నన్ను ప్రేరేపిస్తూ ఉన్నాడు. మరి అయ్యగారు నాకు ఎంతవరకు సమయం ఇచ్చారో నాకు తెలియదు. అయితే నేను క్లుప్తంగా కొన్ని మాటలు తెలియజేయాలని కోరుతూ ఉన్నాను. 4 అంశాలు, చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు నేను చెప్పాలని ఆశిస్తూ ఉన్నాను. ప్రియులారా, ఏమనగా ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ సమాజములు గనక చూసినట్లయితే బాగుగా పాట పాడేటువంటి సింగర్స్ ఉన్నారు, అవునండి. అలాగనే మీ సంఘంలో కూడా ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా పాటల పోటీలో మాత్రం ఒకరు వెంబడి ఒకరు వెళ్ళిపోతూనే ఉన్నారు. మంచి గాయకులు, గాయనీలు ఉన్నారు. ఇంకా చెప్పాలంటే మన స్థానిక దైవజనునికి కాపీ కొట్టి ఆయనలాగే ప్రసంగించేటువంటి ప్రసంగికులు కూడా ఉన్నారు. అవునంటారా కాదంటారా? నేను అయ్యగారులాగే బోధించాలి, అయ్యగారు ఎలా అయితే వేలు చూపిస్తారో, ఎలా గద్దిస్తారో, ఎలా ఖండిస్తారో అలాగూ నేను బోధ చేయాలి. ఏజ్ ఇట్ ఈజ్ అంటారు ఇంగ్లీష్లో దాన్ని. అంటే ఆయన వలె, ఆయన లాగున నేను బోధించాలని బోధకులు అనేక మంది కనబడుతూ ఉన్నారు. అలాగుననే ఇంకెలాంటి వారు ఉన్నారంటే ప్రియులారా, ఈ యొక్క పాట పాడేటువంటి వారు కనిపిస్తూ ఉన్నారు, బోధించేటువంటి వారు కనిపిస్తూ ఉన్నారు, ఆరాధన నడిపించేటువంటి వారు కనిపిస్తూ ఉన్నారు. కానీ సంఘాల్లో నేటి దినాల్లో చూసినట్లయితే ప్రార్థన పరులు మాత్రం కనబడటం లేదండి. అంటే మీ సంఘంలో ఉన్నారేమో కానీ అక్కడక్కడ నేను చూస్తూ ఉన్నాను, ఒక సిస్టర్ కానీ ఒక బ్రదర్కి కానీ పాటను అవకాశం ఇస్తే, అయ్యగారు ఇంకో పాట పాడమంటారా, మ్యూజిక్ భలేగా ఉంది అయ్యగారు, మంచి ఊపు వస్తుందండి, ఇప్పుడే పాడాలి, మరి ఏమనుకోకండి అయ్యగారు, ఇంకో పాట, ఇంకో చరణం అని చెప్పి పాడేటోళ్ళు చాలామంది ఉన్నారండి. 5 నిమిషాలు మాట్లాడమంటే 5 పక్క సున్న పెడితే 50 నిమిషాలు మాట్లాడేటువంటి వారు ఉన్నారు. అవునంటారా కాదంటారా? అయితే ప్రియులారా, ఇటువంటి వారు ప్రస్తుత కాలంలో సంఘములో కనబడుతూ ఉన్నారు. కానీ ఏది అయితే ప్రస్తుత కాలంలో అంధకారపు శక్తులను బంధించడానికి దేవుని యొక్క శక్తి పని చేయడానికి ఒక క్రైస్తవ విశ్వాసిగా, ఒక క్రైస్తవ అనుచరుడుగా, దేవుని నమ్మిన బిడ్డగా నువ్వు ఏదైతే చేయవలసిన వారుగా ఉండాలో, దేవుడు ఏదైతే సంఘములో ఉండాలని కోరుకున్నాడో అది నేటి సంఘాల్లో కనబడటం లేదు. ప్రియులారా, మనము ఆధ్యాత్మిక జీవితంలో యథార్థంగా జీవించాలి. మనం నటించేటువంటి వారుగా ఉండొద్దండి. ఎంతో ప్రార్థన పరుని వలె ప్రార్థించేటప్పుడు మన స్వరాలు మారిపోతూ ఉంటాయి. కొన్నిసార్లు అయ్యగారులు, అమ్మగారులు కూడా ఎంత ప్రార్థిస్తున్నారో, అయ్యగారి కంటే మించిన ప్రార్థన, అమ్మగారి కంటే మించిన ప్రార్థన. కొన్నిసార్లు అయ్యగారులు, అమ్మగారులు కూడా మోసపోతుంటాం మనం. ఎందుకంటే పరిశుద్ధాత్మ వచ్చేసిందేమో, లేకపోతే ఇంత ప్రార్థన ఎందుకు చేస్తుంది, నిజంగా దేవుని ఆత్మచేత నింపబడ్డారేమో, అందుకు అంత ప్రార్థన వచ్చింది అనుకుంటాం మేము. కానీ ప్రియులారా, నటన వద్దు, యథార్థత కావాలి క్రైస్తవ జీవితానికి. దేవుడు కోరుకునేటువంటిది యథార్థమైన జీవితం తప్ప నటన జీవితం కాదు ప్రియులారా. సో దీన్ని బట్టి ఈ రోజున
మనం ఎటువంటి ఆధ్యాత్మిక జీవితంలో ఎదగవలెనో, క్రైస్తవ జీవితానికి దేవుడు ఏదైతే ఉండాలని కోరుకుంటూ ఉన్నాడో ఆ విషయాలు ఈరోజు మనం కొద్దిసేపు చూద్దాం. ఎందుకంటే ప్రియులారా, ప్రార్థిస్తే కార్యాలు జరుగుతున్నాయి. దేవునికి స్తోత్రం. అందుకనే ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు కూడా ప్రార్థన ప్రస్తావన ఉన్నది. ప్రియులారా, మనకంటే మునుపు బ్రతికినటువంటి అనేక మంది భక్తులు, ప్రవక్తలు, యాజకులు, అపొస్తలులు, ఆది సంఘ సభ్యులు అనేక మంది ప్రార్థన జీవితాన్ని కలిగినటువంటి వారుగానే ఉన్నారు. కాబట్టి వారే మనకు గొప్ప మాదిరి. ఈ రోజున వారిని చూసి మేము కూడా అటువంటి ప్రార్థన జీవితాన్ని కలిగిన వారంగా ఉండాలి. ప్రార్థించమని దేవుడే చెప్పాడు. ప్రియులారా, ప్రార్థన ఒక ఆటోమేటిక్ బాంబు కంటే పవర్ అయినటువంటిది. దేవునికి స్తోత్రం. హిరోషిమా నాగసాకి ప్రాంతంలో యుద్ధం జరిగినప్పుడు ఒక ప్రాంతానికి ఆటోమేటిక్ బాంబు పడినప్పుడు ఆ ప్రాంతంలో మాత్రమే పచ్చి గడ్డి కూడా మొలవకుండా ఆ ప్రాంతము మాడిపోయింది. కానీ ప్రపంచవ్యాప్తంగా ఏమి జరగలేదు. అక్కడక్కడ సేఫ్టీగానే ఉన్నారు. ప్రియులారా, ప్రార్థన మాత్రమే ఉన్న చోట మోకాలించి ప్రపంచాన్ని బంధించగలిగే శక్తి. దేవునికి స్తోత్రం. మత్తయి రాసిన సువార్త 18వ అధ్యాయము 18వ వచనము. దయచేసి చదువుతారా? త్వరగా చదివి సహకరించండి. మత్తయి రాసిన సువార్త 18వ అధ్యాయము 18వ వచనము. వేటిని బంధింతురో అది ఒకసారి దయచేసి మీరు బాగా చదవండి ప్రియులారా, అండర్లైన్ చేసుకోండి. చాలా లోతైన విషయాలు ఈరోజు దేవుడు మీకు ఇవ్వబోతూ ఉన్నాడు. ఎందుకంటే ఒక వ్యక్తి జీవితంలో ఉండవలసినటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటిది ఏమిటంటే, క్రైస్తవ జీవితంలో ప్రార్థన అనేటువంటిది ఖచ్చితంగా ఉండాలి అండి. ఈ రోజుల్లో ప్రార్థన లేని జీవితాలు అనేకం ఉన్నాయి. ఎందుకంటే ప్రార్థన లేని క్రైస్తవుడు జీవము లేని క్రైస్తవుడే. అందుకని యేసుక్రీస్తు అంతటి వారే ఆనాడు ప్రార్థించినటువంటి సందర్భాలు మనం చూస్తాం. తదుపరి తన శిష్యులను కూడా చెప్పారు ఆయన, మీరు శోధనలో ప్రవేశింపకుండా ఉండునట్లుగా మీరు ప్రార్థన చేయండి అన్నారు. మెలకువ కలిగి ప్రార్థన చేయమన్నారు. కానీ పాటలు పాడండి అని చెప్పలేదు ప్రభువారు. అలాగని పాటలు పాడొద్దని కాదు, పాడాలి. కానీ అతి ప్రాముఖ్యత దేవుడు ఆది కాలముల నుంచి తండ్రి అయిన దేవుడు, తదుపరి కుమారుడైన దేవుడు, తదుపరి మరి పరిశుద్ధాత్మ అయినటువంటి దేవుడు కూడా ప్రార్థన కొరకు చాలా ప్రాముఖ్యత మనకి ఇచ్చినట్టుగా మనం చూస్తా ఉన్నాం ప్రియులారా. సో దీన్ని బట్టి మీలో ఇద్దరు ఏక మనస్సు కలిగి అనే చోట ఒకసారి చూస్తారా? మత్తయి రాసిన సువార్త 18వ అధ్యాయము 19వ వచనం చదవండి ఒకసారి. మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేనిని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందును నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. దేవునికి మహిమ కలుగుగాక. ప్రియులారా, చాలా జాగ్రత్తగా వినాలండి. ఇక్కడ ఎప్పుడైతే ఇద్దరు ఏక మనస్సు కలిగి ప్రార్థించాలి. ఎక్కువ కాలం ఇద్దరు ఉండేటువంటి వారు ఎవరు? ఎక్కువ కాలం ఇద్దరు కలిసి జీవించేటువంటి వారు భార్యాభర్తలు, స్నేహితులు కావచ్చు, సంఘము, దైవజనుడు కావచ్చు. ఈ ఇద్దరు అనే చోట మీరు అలాగ అర్థం చేసుకోవాలి. ఏక మనస్సు కలిగి అపొస్తలుల కార్యములు 12వ అధ్యాయం మీరు చూసినట్లయితే సంఘమంతా ఏకాత్మ ఏకాభిప్రాయం కలిగి అత్యాసక్తితో ప్రార్థన చేస్తూ ఉండింది. కాబట్టి సంఖ్యలు తెగిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. ఈ రోజులో అత్యాసక్తిగా ప్రార్థించేటువంటి సంఘ సభ్యులుగా ఈరోజు మీరు మారాలి. మనమందరం కూడా అటువంటి సభ్యులంగా ఉందుముగాక. ప్రస్తుత కాలంలో ప్రపంచాన్ని మార్చగలిగేటువంటిది గొప్ప గొప్ప ఉపన్యాసాలు కావు ప్రియులారా, తత్వవేత్తల యొక్క బోధలు కాదు. సామాన్యుడు మొదలుకొని శాస్త్రవేత్త వరకు చేసినటువంటి ఎలాంటి గొప్ప ప్రసంగాలుగా అయినా, ఎటువంటి గొప్ప ఉపన్యాసాలైనా ప్రజల్లో మార్పు అనేటువంటిది తేలేకపోతుంది. సెంట్రల్ గవర్నమెంట్ మొదలుకొని స్టేట్ గవర్నమెంట్ వరకు ఎన్నో పథకాలు తీసుకొని వస్తూ ఉన్నారు. కానీ ఎటువంటి పథకాల ద్వారా మనసులో ఉన్నటువంటి దురాత్మలు తొలగిపోయే అవకాశం లేదు. వ్యసనపరుడుగానే ఉన్నాడు, బలహీనుడుగానే ఉన్నాడు, పాపంలో జీవించే వాళ్ళ పాపంలోనే జీవిస్తూ ఉన్నారు. కానీ విడిపించగలిగేటువంటి శక్తి గవర్నమెంట్కి కూడా లేదు ఈ రోజున. దేవునికి స్తోత్రం. ఏ రాజకీయ శక్తికి లేదు ప్రియుల. పవర్, మ్యాన్ పవర్, మనీ పవర్, ఏమంటే
జీవితానికి పట్టినటువంటి ఆ యొక్క దౌర్భాగ్యపు స్థితి నుంచి విడిపించగలిగేది ఏమీ లేదు ప్రస్తుత కాలంలో. కాబట్టి ఏదైనా ఉంది అని చూసినట్లయితే అది కేవలం దేవుని శక్తి మాత్రమే. మరి దేవుని శక్తి ఈ లోకంలో దిగి రావాలి అంటే మనం చేయవలసినటువంటి పని ఏమిటి ప్రియులారా? నిజంగా ఈ రోజున మనము మానవిక కోణములు ఆలోచించి చూసినట్లయితే ఒక మనిషిలో మార్పు జరగడానికి సత విధాలుగా మనం ప్రయత్నాలు చేస్తూ ఉంటాము. కానీ ఆ యొక్క వ్యక్తి జీవితంలో మార్పు జరగాలి అంటే మనం ఏం చేయాలి? ఒక క్రైస్తవ జీవితానికి ముందడుగులు నడిపించడానికి అతి ప్రాముఖ్యమైన 2 ఘట్టాలు. మొదటిది ఏమిటంటే దేవుని యొక్క వాక్యం, రెండోది ఏమిటంటే ప్రార్థన. ఒక వ్యక్తి చక్కగా నడుచుకుంటూ గమ్యానికి చేరుకోవాలి అంటే 2 ఉండాలి. మొదటిది కుడికాలు, రెండోది ఎడమకాలు. అలాగన్నట్టుగా ఒంటి కాలతో నడిచేటువంటి వ్యక్తి గమ్యానికి చేరుకోవడం సులువుగా ఉంటుందా? ఉండదు. కొద్దిమంది ప్రార్థనలోనే ఉంటారు. వాక్యం ఏమీ తెలియదు, ఎలా ప్రార్థించాలో తెలియదు, ఎలా అడగాలో తెలియదు, ఏది అడగాలో తెలియదు, ఏది అడగకూడదో తెలియదు. కొద్దిమంది ఇట్లా ప్రార్థిస్తారు, వాడు జిమ్మ పడిపోవాలి అని, కొద్దిమంది వాళ్ళ కాలు విరిగిపోవాలి అని, ఇంకా కొద్దిమంది నా శత్రువు చచ్చిపోవాలని, యాక్సిడెంట్ జరగాలి అని ఇట్లా చేసుకుంటూ ఉంటారు కొద్దిమంది. అటువంటి ప్రార్థనలు దేవుడు ఎప్పుడు అంగీకరించాడు ప్రియులారా. బైబిల్ గ్రంథంలో మనం చూస్తామండి. ఎందుకంటే తిమోతిలకు రాసినటువంటి పత్రికలో చాలా అద్భుతమైన విషయాలు రాయబడ్డాయి ప్రియులారా. మనం ఉపవాసంలో ఉన్నప్పుడు, ప్రార్థనలో ఉన్నప్పుడు ఒక నిబంధన కలిగి కొంతకాలము సంఘస్థులందరూ కలిసి దైవజనునితో పాటు మనం ప్రార్థనగా కూడుకున్నప్పుడు మనం ఎక్కువగా ఎవరి కోసం ప్రయారిటీ ఇచ్చి ప్రార్థిస్తాం ప్రియులారా? ఒకసారి ఆలోచించండి. మీరు గత వారం అంతా ఉపవాస ప్రార్థనలు గడుపుతూ ఉన్నారు కదండి. మీరు ఎక్కువగా ఎవరికి ప్రయారిటీ ఇచ్చి ప్రార్థిస్తారు ప్రభు సన్నిధిలో? ఎవరి కొరకు ఎక్కువ జ్ఞాపకం చేస్తారండి? ఓకే, ఎవరి కొరకు ఒకసారి ఆలోచించారా? ఎవరిని ఉద్దేశించి ఎక్కువగా ప్రార్థనలు అడుగుతాం మనం? ఒకసారి చదువుదామా? తిమోతిలకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము మొదటి 2 వాక్యాలు దయచేసి త్వరగా చదివి పెట్టండి. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం, జాగ్రత్త వినాలమ్మా, మనము నోట్ దిస్ పాయింట్. ఓకే, మనమంట నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా అన్నాడు. ఎవరి కొరకమ్మా? మీరు అనుకోవచ్చేమో, అయ్యా నేను ఉపవాసం ఉంటాను, నా కడుపు మార్చుకుంటాను, గత వారం అంతా ఉపవాస దీక్షలో ఉన్నాను కదా, నేను మనుషులందరి కొరకు ఎందుకు ప్రార్థించాలి అనేటువంటి ఒక స్వార్థపూరితమైనటువంటి మనకు వస్తూ ఉంటుంది. కానీ చాలి, దేవునికి స్తోత్రం అండి. అందరంటే ఎవరు? అక్కడ కేటగిరీ ఉంది. వారందరి కొరకు ప్రార్థించాలి. మనము సుఖంగా ఉండాలంటే మన కోసం ప్రార్థించాలనే మాట అక్కడ లేదు. వ్యక్తిగత ప్రార్థన చేసుకోవచ్చు, కానీ అతి ప్రాధాన్యత దేవుడిచ్చింది దేనికంటే మనుషులందరి కొరకు ప్రార్థించేటువంటి వ్యక్తులంగా మనం ఉండాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి ప్రియులారా. ఎందుకు ప్రార్థించాలి? దీని ద్వారా మనం ఎటువంటి లబ్ధి పొందుతామో ఒకసారి చూద్దాం. యోబు గ్రంథం 42వ అధ్యాయము 8వ వచనము 9వ వచనం 10వ వచనం చదవగలిగితే అక్కడ చాలా అద్భుతమైన విషయాలు రాయబడి ఉన్నది. కాబట్టి 9 నుంచి చదవండి, 9 10 2 తొందరగా చదవండి. ఓకే, ఓకే, మరలా ఇక్కడ ఆగండి ఒకసారి దయచేసి. అందరు బైబిల్ చూస్తూ ఉన్నారు కదండి. యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థించగా, నోట్ దిస్ పాయింట్. ఓకే, అండర్లైన్ చేసుకోండి ప్రతి ఒక్కరు. ఎవరి కొరకు ప్రార్థించారు? యోబు పరిస్థితి ఏంటి? అప్పటికి 7 కుమారులు కోల్పోయాడు, 3 కుమార్తెలను కోల్పోయాడు, ఆస్తి మొత్తం పోయింది, శరీరం అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు పుండ్లతో నింపబడ్డది, గోక్కోవడానికి గోర్లు కూడా లేవండి, పెంకు తీసుకొని గీక్కుంటున్నాడు. అటువంటి పరిస్థితుల్లో యోబు గారు ఉన్నారు. అటువంటి సిచ్యువేషన్లో నీవు గనక నేను గనక ఉంటే మొదట ప్రయారిటీ ఎవరినిచ్చి ఎవరి కొరకు ప్రార్థించగలం ప్రియులారా? ఆలోచించండి ఒకసారి. కానీ యోబు గారు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థించారు. ఈ ఉపవాస దీక్షలో ఎంత నిష్ట కలిగి ఉంటున్నా నీవు లేక మనమందరము కూడా ఎవరి కొరకు ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి ప్రార్థించగలుగుతూ ఉన్నాం?
ఇటువంటి యోబు ఇక్కడ మీరు బాగా ఒక గమ్మత్తైన పాయింట్ ఉందండి. ఇది నేను బాగా దేవుడు నన్ను నేర్పించాడు. ఎక్కడికి వెళ్ళి నేను చెప్తూ ఉంటాను ఈ మాట. ఎందుకంటే స్నేహితుల కొరకు ప్రార్థించగా వారు అక్కడ అంగీకరించబడినట్టుగా ఉన్నారు, కానీ స్వస్థత ఈయనకి జరిగింది. అక్కడ ఈయన కొరకు ఈయన ప్రార్థన చేసినట్టుగా లేదు. ఉందండి? లేదు. కానీ ప్రియులారా, కొన్నిసార్లు మన కళ్ళ ముందర తాగుబోతులు కనబడతారు, వ్యభిచారులు కనబడతారు, దొంగలు కనబడతారు, వ్యసనపరులు కనబడతారు, ఎంతో సమస్యలతో ఉన్నటువంటి వారు కనబడతారు. అటువంటి వారిని ఉద్దేశించి మనం ప్రార్థించేటువంటి వారంగా ఉండాలి. మన అటువంటి ప్రార్థన చేస్తూ ఉన్నామా? మరి యోబుకు జరిగినటువంటి గొప్ప కార్యం చూడండి. తన స్నేహితుల మేలు కోరి ఆయన ప్రార్థించగా స్నేహితులు అయితే క్షేమంగా ఉన్నారు. తదుపరి యోబు గారి జీవితంలో ఏం జరిగిందో కిందికి చదవండి. మీరు 10వ వచనం చదవండి, కంటిన్యూ చేయండి. 9, 10. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే 2 అధికముగా యెహోవా అతనికి దయచేసి, గట్టిగా చప్పట్లు కొడతామని ఒకసారి మాటను బట్టి. ప్రియులారా, అంతవరకు 2 రాలేదు, అంతవరకు 7 కుమారులు కలగలేదు, అంతవరకు 3 కుమార్తెలు మరలా పుట్టలేదు. యోబు గారి కుమార్తెలంట ప్రపంచ సుందరిలుగా పుట్టారంట. మీరు మొత్తం చదవండి కిందికి, అర్థమైందండి. 3 కుమార్తెలు, చాలా అందమైనటువంటి కుమార్తెలు పుట్టారు. మరలా 7 కుమారులు పుట్టారు. మరలా 2 ఆస్తి తను పోగొట్టుకున్న ప్రతిదీ కూడా పొందుకున్నట్టుగా మనం అక్కడ చూస్తాం. ప్రియులారా, ఎలా సాధ్యం అనగా ఎదుటి వ్యక్తి మేలు కోరి మనం ప్రార్థించినప్పుడు వారు బాగుపడతారు, మనం 2 బాగుపడతాం. దేవునికి స్తోత్రం. వారు విజయాన్ని పొందుతారు, మనం 2 విజయం పొందుతాం. కాబట్టి అటువంటి ప్రార్థన జీవితం క్రైస్తవ సంఘానికి ఉండాలండి. అటువంటి మనస్తత్వాన్ని కలిగి కనుక మనం ప్రార్థన చేయగలిగితే అనేక మంది ప్రభు సన్నిధిలోకి ఈ రోజున రాగలిగేటువంటి అవకాశం ఎంతైనా ఉంటుంది. కావున కొన్ని విషయాలు నేను త్వరగా చెప్పి ముగిస్తాను, నాతో పాటు తెరవండి. అయితే ప్రియులారా, ప్రస్తుత కాలంలో అంధకార శక్తులను పోరాడడానికి మనం చేయవలసినటువంటి పని ఏమిటంటే, మనం చూద్దాం ఒకసారి కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 29వ వచనము. ప్రార్థన శక్తివంతమైనటువంటిది. చెప్పండి, ప్రార్థన శక్తివంతమైనటువంటిది. ఏ ప్రేయర్ క్యాన్ చేంజ్ ఎవ్రీ సిచ్యువేషన్స్ అని ఇంగ్లీష్లో ఒక మాట ఉంటుంది. ప్రార్థన ప్రతి పరిస్థితిని మార్చగలుగుతుంది. హాస్పిటల్లో మందుల వల్ల మార్పు జరగట్లేదు, ట్రీట్మెంట్ చేసినా ఆపరేషన్ చేసినా ఏమాత్రము కూడా బాగుపడని వారు, గర్భసంచి తొలగించబడి పిల్లలు పుట్టరు అని అనుకున్నటువంటి వారు కూడా ఈ దినాన ప్రార్థన ద్వారా పుట్టినటువంటి పిల్లలు అనేక మంది కళ్ళ ముందర కనబడుతూ ఉన్నారు. నీకు ఇంకా సంతాన భాగ్యమే లేదు అని అన్నటువంటి వారు కూడా ఈ రోజున మన ముందర తల్లులైనటువంటి వారు కనబడుతూ ఉన్నారు. ప్రియులారా, ఎందరినో ఇంకా డాక్టర్లు మా వల్ల కాదు చనిపోతారని రిజెక్ట్ చేసినటువంటి వారు కూడా ప్రార్థన ద్వారా స్వస్థ చిత్తులు అవుతున్నారు. దేవునికి స్తోత్రం. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరి జీవితంలో ప్రార్థన ద్వారా అద్భుతాలు జరిగినాయి, ఇంకా జరగబోతుంది. ఓన్లీ ప్రేయర్ కెన్ చేంజ్ ఎవ్రీ సిచ్యువేషన్స్. ఓన్లీ ప్రేయర్ కెన్ డూ ఎవ్రీ పవర్ఫుల్ వర్డ్. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున ప్రియులారా, మాట మరొకసారి చదువుతారా? ఎంత అద్భుతమైన మాట అండి. పౌలు గారు చెప్తూ ఉన్నారు, ఆయన క్రియాశక్తిని బట్టి, దేవుని యొక్క శక్తిని బట్టి, ద పవర్ ఆఫ్ క్రియేటివిటీ గాడ్స్. ఇక్కడ అంటున్నాడు ఏంటంటే, దేవుని యొక్క క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు. ఆగండి, ఏం చేస్తున్నారండి? పోరాడుతున్నారు. ఎటువంటిదటండి? నిజమైనటువంటి ప్రార్థన పరుడు ఒక యోధుడు, ప్రేయర్ వారియర్ అంటారు ఇంగ్లీష్లో దాన్ని. ఒక ప్రార్థన పరుడు, నిజంగా ఒక శత్రుతో పోరాడేటువంటి ఒక పటిమ కలిగినటువంటి వ్యక్తి, యుద్ధ నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తి ఎవడు అంటే ఆధ్యాత్మిక కోణంలో ప్రార్థన పరుడు. ఒక ఆటగాడికి చూస్తే దయ్యం భయపడకపోవచ్చు. ఏమండి, ఒక ఆటగాడు డాన్స్ ఆడేటువంటి వారు చూసిన దయ్యం భయపడకపోవచ్చు. ఈరోజు ప్రసంగికులు ఆటోమేటిక్గా ఇన్స్టెంట్ కాపీలాగా ప్రసంగాలు చేసేటువంటి గొప్ప ప్రసంగాలు చేసినా ఒక దయ్యం పారిపోకపోవచ్చు. కానీ ఒక ప్రార్థన పరుడు వచ్చేసరికి దయ్యాలు పటాపంచలై పారిపోతాయి. హల్లెలూయా. ఎందుకంటే ప్రార్థనలో శక్తి ఉందా లేదా? ఖచ్చితంగా ఉంది ప్రియులారా. కాబట్టి ఆ శక్తిని మనం పొందుకునేటువంటి వారంగా మనం ఉందుముగాక. దేవునికి స్తోత్రం. కాబట్టి త్వరగా ఇంకా కొన్ని మాటలు మనం చదువుకుందాం. నాతో పాటు తెరవండి. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 2వ వచనమును కూడా చదువుకుందాం. ఒకసారి తొందరగా చదువుతారా? లవోదిక వారి కొరకును నా ముఖమును చూడని వారందరి కొరకును
నేనెంతగా పోరాడుచున్నాను, దేవునికి మహిమ కలుగునుగాక. ఎలా పోరాడుతున్నారండి? ప్రార్థనలో పోరాటం. చెప్పండి, ప్రార్థనలో పోరాటం. ఇదే మీరు ఇప్పుడు చేస్తున్నది, అదే. మిమ్మల్ని ఇంకా పురికొల్పడానికి మాటలు తెలియజేస్తూ ఉన్నాను ప్రియులారా. ప్రార్థన ఒక పోరాటం అండి, ఆధ్యాత్మిక పోరాటం. ఇది పోరాటం అంటే ఏదో కుంకుపు బాక్సింగ్, కిక్ బాక్సింగ్, ఏదో రింగ్లో వెళ్ళిపోయి ఇద్దరు కొట్టుకోవడం, అది కాదండి. పోరాటం అనేటువంటిది ఏమిటంటే ప్రార్థన ద్వారా పోరాటం. మరలా ఇదే కొలసి పత్రికలు ఇంకో మాట కూడా ఉంది, చూద్దాం ఒకసారి. అందుట్లో నుంచి కూడా ఒక మాట చదువుకుందాం. పౌలు గారు ఏమంటున్నారు చూడండి ఒకసారి. కొలసీలకు రాసిన పత్రిక అందుట్లో నుంచి 4వ అధ్యాయం 12వ వచనం చదవండి. కొలసి, ప్రతి విషయములో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణ ఆత్మ నిలుకడగా ఉండవలెనని అతడెల్లప్పుడూను మీ కొరకు తన ప్రార్థనలో, ఎక్కడ పోరాడుతున్నాడండి? ప్రార్థనలో పోరాడుతున్నాడు మీ కొరకు. ఈరోజు మనం చేయాల్సిన పని ఏమిటంటే మన రక్త సంబంధుల మేలు కోరి ప్రార్థనలు మనం పోరాడాలి. ఎందుకు ప్రార్థనలో పోరాడాలంటే ప్రియులారా, వారి యొక్క జీవితంలో ఎదురవుతున్న అనేకమైనటువంటి సమస్యలు విడిపించబడాలి అంటే ప్రార్థన శక్తి కావాలి, దేవుని వాక్యం ఉండాలి, ప్రార్థన కూడా ఉండాలి. ఇది ఈరోజు మన సమాజంలో తక్కువైపోయింది ప్రియులారా. పాటలకి, హంగులకు, పొంగులకు ఎక్కువ సమయం ఇస్తున్నారు తప్ప ప్రార్థించేటువంటి సంఘాలు ఈ రోజు లేవు ప్రియులారా. కన్నీటితో ఉపవాసంతో గోజాడేటువంటి సంఘాలు లేవు. నటించేటువంటి భక్తులు ఎక్కువైపోయారు, యథార్థ పరులు లేరు. అటువంటి వారు ఎక్కడున్నారా అని దేవుడు పైనుండి చూస్తూ ఉన్నాడు, కానీ అటువంటి వారు కనబడతలేదు. కావున ఈరోజు ఆ వ్యక్తిగా నీవెందుకు ఉండకూడదు? అటువంటి రోషం కలిగినటువంటి ప్రార్థన మనం చేయాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం చదవండి. ప్రార్థన ఎంత శక్తివంతమైనటువంటిది చూడండి ప్రియులారా. కొన్నిసార్లు మనం అడుగు తీసి అడుగు వేయలేని సమస్యలు కనబడతాయి. నేను ఇంకా ముందుకు అడుగు వేయలేను, ముందుకు వెళ్ళలేను అనేటువంటి పరిస్థితి మన జీవితంలో ఎదురవుతూనే ఉంటాయి. కానీ బైబిల్ చెప్తూ ఉన్నది, మనమట దేవుని యొక్క శక్తి ద్వారా బలమైన దుర్గములను కూడా పడగొట్టగలిగే శక్తి ప్రార్థన ద్వారా పొందుకోగలుగుతాం. చదువుతారా వాక్యమును? మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు, దేవుని ఎదుట దుర్గములను పడదోయ జాలినంత బలము కలవై ఉన్న. గట్టిగా చపలు కొట్టి ప్రభుని మహిమపరచుదాం ప్రియులారా. దుర్గములను ఈరోజు నీ కుటుంబానికి విరోధంగా అడ్డుబండగా, అడ్డుగోడగా నిలబడుతున్న ఎర్ర సముద్రం లాంటి సమస్యలైనా, ఎరికో గోడ లాంటి ఆటంకాలైనా, ఎటువంటి కఠిన పరిస్థితులు ఎదురైనా కానీ అటువంటి బలమైన దుర్గములను పడగొట్టగలిగే శక్తి ప్రార్థనకు ఉంది. నమ్మితే గట్టిగా స్తోత్రం చెప్పండి ప్రియులారా. ఏం చేస్తారండి? కోర్టుకు వెళ్ళారు, సరిపోలేదు. ఆ లాయర్ని పట్టుకున్నారు, సరిపోలేదు. ఇంకా మన కుటుంబ సభ్యులను, పెద్దలను, చిన్నలను, కావలసిన వారందరి ద్వారా కొన్ని సమస్యలను మనం తీర్చుకోలేకపోతున్నాం. హాస్పిటల్కి వెళ్ళినా, ట్రీట్మెంట్స్ జరిగినా, ఏమి జరిగినా మన జీవితాల్లో మేలు అనేటువంటిది లేదు. అటువంటి పరిస్థితులు ఉంటుండగా మరి దేనికి సాధ్యం ఉంటుందంటే ప్రార్థన ద్వారా సాధ్యపడుతుంది. దేవునికి స్తోత్రం అండి. కాబట్టి ప్రియులారా, ఒక సందర్భాన్ని గుర్తు చేసి ముగిస్తాను. మీకు అందరికీ తెలుసు, దైవజనులు ఎన్నోసార్లు చెప్పే ఉంటారు. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం పూర్తిగా మీరు చదవండి. యెరికో గోడను ఉద్దేశించి మీకు తెలిసినటువంటి విషయం జ్ఞాపకం చేస్తున్నాను ప్రియులారా. వారు చేసింది ఏమిటంటే, వారు ఆ యొక్క గోడ చుట్టూ ప్రదక్షిణం చేస్తూ యాజకుల ద్వారా బూరబూదుకుంటూ తిరిగారు. 7వ దినాన్న 7 మార్లు తిరిగారు. వారు జయధ్వనులు చేశారు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రార్థనలో శక్తి ఉంది, పాడేటువంటి పాటల్లో శక్తి ఉంది, మనం చేసేటువంటి స్తుతిలో కూడా శక్తి ఉంది. కాబట్టి స్తుతిలో స్థితి మారుతుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రభువును స్తుతించాలి. ఎందుకంటే అపొస్తలుడైనటువంటి పౌలు గారు అపొస్తల కార్యములు 16వ అధ్యాయం 25-26 వచనాలు మీరు చదవగలిగితే, వారు పాటలు పాడుతూ స్తుతిస్తూ ఉన్నారంట. ఆ స్తుతుల ద్వారా, ఆ స్తుతుల శక్తి చేత చెరసాల పునాదులు అదిరిపోయింది. దేవునికి స్తోత్రం. అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క చెరసాల మొత్తం కూడా భూకంపం వచ్చేసి వాళ్ళ యొక్క బంధకాలు తెగిపోయిందండి. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, ఈరోజు మీ జీవితంలో బంధకాలకు ఉన్న ఇలాంటివి ఎటువంటి ఆటంకాలైనా సరే నీవు స్తుతించగలిగితే, నీవు ఆరాధించగలిగితే, నీవు ప్రార్థించగలిగితే అవన్నీ కూడా తెగిపోయి దూరం అయిపోతాయి. దేవునికి స్తోత్రం అండి. కాబట్టి ప్రార్థనలో శక్తి ఉంది, స్తుతిలో శక్తి ఉంది, ఆరాధనలో శక్తి ఉంది, పాటలు పాడుటలో కూడా శక్తి ఉంది. హల్లెలూయా. లేదంటారా?
సౌలు గారికి దయ్యం పట్టిందండి. దావీదు గారు వెళ్ళి ఏం వాయించారండి? గిటార్, వీణ, మొత్తానికి వాయిస్తే ఏమైంది? సో దీన్ని బట్టి స్తుతిలో శక్తి ఉందా లేదా? ఇప్పుడు యెరికో గోడ కూల్చబడ్డానికి ముందు జయధ్వనులు చేశారు. అంటే వారు పెట్టినటువంటి కేకల్ని బట్టి యెరికో గోడ పెళ్ళమని మొత్తం రాలిపోయిందండి. బ్లాస్టింగ్ అయిపోయింది. మీరు ఎప్పుడైనా క్వారీకి వెళ్ళి బ్లాస్టింగ్ చూసారా? ఏమంటే ఎవరైనా చూసారా బ్లాస్టింగ్? ఏమంటే చూడలేదా? ఈసారి రండి, మా ప్రాంతం చూపిస్తాం. ఎప్పుడైనా బ్లాస్టింగ్ అయినప్పుడు మొత్తం లోపల ఉన్నవన్నీ కూడా బద్దలు అయిపోయి చిందరవందరకు మొత్తం ఎట్టుతట్టు చెల్లాచెదరు అయిపోతుందండి. అదే రీతిగా యెరికో గోడలు కూడా స్తుతుల శక్తి చేత కూలిపోయింది. దేవునికి స్తోత్రం. ఈరోజు మన జీవితంలో, మీ జీవితంలో కూడా అలాంటి సమస్యలు ఏమైనా ఉంటే అలాగుననే కూలిపోయే అవకాశం ఉంది ప్రియులారా. సో దాన్ని బట్టి మనమందరం కూడా భక్తి పరులుగా ఉందాం, ప్రార్థన పరులుగా ఉందాం, దేవుని చిత్తాన్ని తెలుసుకుని అలాగున జీవించేటువంటి వ్యక్తులుగా మనం ఉండాలని ఈ రోజున మరి ఈ యొక్క సందేశం ద్వారా మీరు బలపరచబడాలని, ప్రార్థన శక్తి చేత మన అనేక విషయాలు పొందుకోగలుగుతాం. కాబట్టి ప్రార్థన చేస్తూ ఇతరుల కొరకు ఆయన ప్రార్థనలో పోరాడుతూ ఉన్నాడు. పౌలు గారు కూడా దేవుని యొక్క క్రియ శక్తిని బట్టి ప్రార్థనలో పోరాడుతున్నాడు. యుద్ధోపకరణములు కలిగి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమండి, మరి పౌలు గారి యొక్క ప్రార్థన ద్వారా, స్తుతి ద్వారా, ఆరాధన ద్వారా చెరసల పునాదులు అదిరిపోయినాయి, బంధకాలు తెగిపోయినాయి, సంఖ్యలు తెంపబడేటువంటి శక్తి ప్రార్థనలో ఉంది. కాబట్టి మనం ప్రార్థన పరులైన జీవితం జీవించాలి, ప్రార్థన పరుడుగా జీవితం ప్రియులారా. అటువంటి కృప మనం పొందుకోవాలి అని ప్రస్తుత కాలంలో మనం దేవుని చిత్తాన్ని తెలుసుకుని దేవుని వాక్యాన్ని అనుసరించి జీవించి అలాగనే ముందుకు సాగాలని ఆశిస్తూ, నన్ను ఎంతగానో ప్రేమించి నాకు సమయం ఇచ్చినటువంటి దేవుని యొక్క సేవకులకు మరొకసారి ప్రత్యేకించి నాకు వందనాలు తెలియజేస్తూ, మీరందరూ కూడా మరి ఆధ్యాత్మిక కోణములో ఎదుగుతూ మంచి ప్రార్థన పరులుగా ఉంటూ మీ ప్రార్థనలో ఎవరితో పోరాడుతూ అనేక మందిని ప్రభు వైపుకు నడిపించాలని ఆశిస్తూ నా మాటలో ముగిస్తూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యు అండి. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. దేవుని